హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కపిలానితు ఛానల్. నేను మీ లావణ్య. బిగ్ బాస్ రివ్యూస్ తప్పకుండా ఉంటాయి, చూస్తూ ఉండండి అని ఓదరగొట్టింది. ఏంది ఇంకా రివ్యూ చెప్పలేదు అని ఏమైనా ఆలోచిస్తున్నారా? ఏం చేయమంటారండి, ఆ బిగ్ బాస్ చూస్తూ పడుకొని అలా చూస్తూ ఉన్నాను. మధ్య మధ్యలో ఇట్లా టీవీలో స్క్రీన్ షాట్స్ తీసుకుంటూ ఉన్నాను. అలా అలా లాస్ట్లో నిద్రపోయానండి. అసలు రివ్యూ చేయడానికి కూడా నాకు అసలు మెలకు రాలేదనమాట. అందుకే మళ్ళీ మార్నింగ్ చేస్తున్నాను. అంటే ఎంత జోలపాడినట్టుగా ఉందో అర్థం చేసుకోండి బిగ్ బాస్. అది కూడా ఓ మంచికే అని నాకు అనిపించింది. జోక్స్ అపార్ట్, బిగ్ బాస్లో నాకు నిన్న నచ్చింది అయితే మాత్రం నాగార్జున గారు హౌస్ టూర్ చేశారు కదా, హోమ్ టూర్ చేశారు కదా, చాలా స్పాంటేనియస్గా. అంటే అక్కడ కొంచెం లేటుగా చెప్పిన ఎడిటింగ్లో ఆ మధ్యలో ల్యాగ్ని తీసేసి ఆయన చాలా స్పాంటేనియస్గా ఫాస్ట్గా తడుముకోకుండా చెప్తున్నట్టు చూపించిన విధానం ఎడిటర్స్కి మాత్రం చాలా. ఆ నాగార్జున గారు ఒక్కొక్క రూమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఒక్కొక్క యానిమల్ థీమ్ని చెప్తున్నప్పుడు అక్కడ ఆ యానిమల్స్ని చూపించడం, గ్రాఫిక్స్లో యానిమల్స్ని చూపించడం నాకైతే పిచ్చగా నచ్చేసింది. నాగార్జున గారు హౌస్ టూర్ ఇంత బ్రహ్మాండంగా చూశారు అంటే సీజన్ ఎలా ఉండబోతుంది, ఎంతమంత మంచి మంచి కంటెస్టెంట్స్ వస్తారో అని అనుకున్నాను. మంచి కంటెస్టెంట్స్ వచ్చినా రాపైనా ఒక్కరోజు చూసి మనం జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ముందైతే బాగుంటుందని అనుకుందాం, లేదంటే మన కామెంట్ల ద్వారా బాగుండేలాగా చేద్దాము. ఇక నాగార్జున గారు అయితే ఫుల్ ఆన్ స్వింగ్లో చాలా జోష్గా, చాలా అదే యూత్ కూడా అంత జోష్గా చేయలేరు. హోమ్ టూర్ వరకు చెప్తున్నానండి. తర్వాత కంటెస్టెంట్స్ని పిలిచినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అయింది అనుకోండి. అసలు విషయానికి వచ్చేస్తే ఫస్ట్ కంటెస్టెంట్గా కృష్ణ ముకుంద మురారి లో విలన్ పాత్ర చేసిన యష్మి అనే అమ్మాయి వచ్చిందండి. యాజ్ యూజువల్గా ఫస్ట్ ఒక అమ్మాయిని ప్రవేశపెడుతూ ఉంటారు కదా, అట్లానే ప్రవేశపెట్టారు. అది మన లాస్ట్ టైం ప్రియాంక జైన్ వచ్చినట్టుగా ఈసారి ముకుంద మురారిలో అమ్మాయి వచ్చింది. మరి ఫస్ట్ వచ్చిన వాళ్ళు టాప్ 5లో లేకపోతే టాప్ 5కి దగ్గరగా వచ్చే ఆనవాళ్ళు మనకు ఉన్నాయి కాబట్టి మేబీ ఈ అమ్మాయి టాప్ 5 దాకా వస్తుందేమో, మరి చూద్దాము. ఆనవాయితీ ప్రకారంగా వస్తుందేమో. ఇక అదే కృష్ణ ముకుంద మురారిలో ప్రేరణ అని, తర్వాత ఆదిత్య, ఓం అని, శేఖర్ భాష, బేబక్క, విష్ణుప్రియ, నాగమణి కంఠ, వీళ్ళందరూ ఇట్లా వచ్చారు. ఒక్కొక్కరిని కాకుండా ఇద్దరిద్దరుగా జంట చేసి పంపించారు. జంట చేసి పంపించి తర్వాత బ్యాడ్ న్యూస్ అని చెప్పి వాళ్ళ వరకే బ్యాడ్ న్యూస్ ఏమో అని మనం ఈగర్గా వెయిట్ చేస్తుంటే హౌస్ అంతకి బ్యాడ్ న్యూస్ అని చెప్పారు. టైటిల్ అదే మనం కామెంట్లో చెప్తాం కదా, మీరు కొట్టుకు సావండి, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయండి అని కామెంట్లో మనం అంటూనే ఉంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి బిగ్ బాస్ టీమ్ నో రేషన్, నో కెప్టెన్ అని చెప్పింది. మరి థర్డ్ బ్యాడ్ న్యూస్, నేను అలా నిద్రపోతూ కళ్ళు మూస్తా తెరుస్తా చూశాను. అసలు ప్రైజ్ మనీయే లేదు, అది కూడా లిమిట్లెస్గా మీరు సంపాదించుకోవాలి అన్నట్టుగా ఏమైనా చెప్పినట్టున్నారు. నో రేషన్, నో కెప్టెన్, నో ప్రైజ్ మనీ అనేదే కాన్సెప్ట్. కాబట్టి అసలు ఇంకా మనం సంపాదించుకొని తినడం అంటే కల్కి మూవీలో చూశారు కదా, పాయింట్స్ ఇస్తారు మనకి ఆహారం కావాలంటే. ఆ పాయింట్స్ని ఒకరికి ఎక్స్చేంజ్ చేసుకొని తిండి తీసుకోవడం, వాటర్ కొనుక్కోవడం, ఇలాంటివి ఉంటాయి కదా. కల్కి మూవీ బేస్లో ఎలామన్నా వెళ్తున్నారా అని నాకు అనిపించింది అనమాట. నో రేషన్, నో కెప్టెన్, నో ప్రైజ్ మనీ అని అంటే మరి అక్కడే కదా తిండి దగ్గర గొడవలు స్టార్ట్ అవుతాయి. ఒక ఇంటిని అదే నియంత్రించే ఇంటి పెద్ద లేకపోతే ఆ ఇల్లు సవ్యంగా నడవదు కాబట్టి పొద్దుగూకులు గొడవలు ఉంటాయి అనేది నాకు అనిపిస్తుంది. నాగమణి కంట అని చూస్తే నాకు ఎందుకో కట్అవుట్ పరంగాను షణ్ముఖ్ జస్వంత్ అనిపించాడు. నిన్న తనని టార్గెట్ చేయడం వల్ల తను ఫీల్ అయిన విధానాన్ని బట్టి నాకు షణ్ముఖే గుర్తొచ్చాడు. లేదంటే ఆయనలో ఎవరు గుర్తొచ్చారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. శేఖర్ భాషను చూస్తే మాత్రం టాస్క్ బాగా చాలా పద్ధతిగా ప్లాన్డ్గా గెలిచాడు కాబట్టి నాకు శేఖర్ భాషలో పల్లవి ప్రశాంత్ కనిపించాడు టాస్కుల పరంగా. రేపు డిబేట్ల పరంగా ఎలా ఉంటాడో మరి వేచి చూద్దాం. ఎందుకంటే తను ఓవర్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని చెప్పి నాగార్జున గారితో పరిచయం చేసుకున్నాడు. 100 hours అదేంటది రికార్డు కూడా బ్రేక్ చేసామంట, 100 hours మాట్లాడుతూనే ఉన్నామంట అని చెప్పి ఆయన పొగడ్డం. ఈయన మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ సార్, నాకు అలా 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 ఇక్కడ చూడంగానే వచ్చేస్తాయి అని చెప్పి తన గురించి తను చెప్పుకుంది ఎక్స్ట్రానా లేదంటే నిజమేనా అనేది మనం ముందు చూసి తెలుసుకుందాము. బేబక్కాయలో అయితే సింగింగ్ టాలెంట్ ఉంది. ఈసారి ఎవరు సింగర్ రాలేదు కాబట్టి బేబక్తో మనం సరిపెట్టుకోవాల్సిందే. ఇంకా విష్ణుప్రియ,
ప్రేరణ అయితే నాకు కొంచెం ఫిల్టర్లెస్గా జెన్యూన్గా అనిపిస్తున్నారు. ప్రేరణ ఎమోషనల్ పరంగా ప్రేరణ, ఎందుకంటే నాగ్ సార్ని చూసి ఎమోషనల్ అయిపోయింది కాబట్టి లాస్ట్ సీజన్స్లో, ఫస్ట్ సీజన్లో మీకు వేద గుర్తుందా, అదేనండి అర్చన ఎమోషనల్ కదా, అలాంటి కేటగిరీకి చెందింది ప్రేరణ అని నాకు అనిపించింది. ఇక విష్ణుప్రియ అయితే శ్రీముఖిలాగా లోడా 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 పెద్ద పెద్దగా మాట్లాడేస్తుంది అని నాకు అనిపిస్తుంది. విడిగా బయట అయితే అలా మాట్లాడుతుంది, మరి లోపలికి వచ్చినాక విష్ణుప్రియ బిహేవియర్ ఎలా ఉంటుందో చూడాలి. సో ఇదండి, నాకైతే గుర్తుపెట్టుకొని మాట్లాడదగ్గ విషయాలైతే నాకు ఇవే అనిపించినాయి. ఈ వీడియో మీకు ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. బిగ్ బాస్ రివ్యూస్ కోసం మాత్రం, నా ఎనాలిసిస్ కోసం, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అనిపించిందో చెప్తాను. దానికోసం కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే లైక్ కొట్టి షేర్ కొట్టండి. మరో వీడియోతో మేము ముందుకు వచ్చే వరకు సెలవు, నమస్కారం.